ఒక టెర్రరిస్ట్ ఆయన సౌలు యేసుక్రీస్తు ప్రభువు కావాలట. ఒక దినమున దమస్కు మార్గములో ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు సౌలు. యేసుక్రీస్తు ప్రభు సౌలును దర్శించినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఎప్పుడైతే టెర్రరిస్ట్ అయిన సౌలు దేవుని చేత పట్టబడ్డాడో, గుడ్డివానిగా ఆ స్థలంలో పడిపోయినాడు. కానీ జీవితం మీద నిరీక్షణ లేని స్థితిలో ఆ సౌలు ఆ పరలోక దర్శనాన్ని చూసి ఆ టెర్రరిస్ట్ కింద పడిపోగానే యేసుక్రీస్తు ప్రభు ప్రేమ చూడండి, పరిగెత్తుకుంటూ అననీయా దగ్గరికి వెళ్ళిపోయింది. యేసయ్య ప్రేమ అననీయా దగ్గరికి వెళ్ళి అననీయాని యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా రిక్వెస్ట్ చేస్తున్నాడో ఒక్కసారి అందరూ కళ్ళు తెరిచి ఎల్ఈడిలో కనబడుతున్న ఆ దృశ్యాన్ని చూడండి. ఆయననే అననీయా. అననీయాని దర్శించిన నా యేసయ్య చప్పట్లు కొడుతూనే ఉన్నా. Lord, Ananias, go to the street called Straight. Ask for a man they call Paul of Tarsus. Paul, but he beats us. He arrests your followers everywhere. ఎంత ప్రేమ అండి యేసయ్యకి సౌలు మీద. ఒక టెర్రరిస్ట్ మీద ఎంత ప్రేమ నా యేసయ్యకి. I have chosen him to proclaim my name to the world, Yes. to the Gentile. They are kings and the sons of Israel. Go. గట్టిగా చప్పట్లు కొడితే యేసయ్యని కనపరుస్తాం. ఎంత ప్రేమ యేసయ్యకి సౌలు మీద. ఏ ప్రేమనైతే సౌలు మీద యేసయ్య కనపరుచుకున్నాడో అదే ప్రేమతో ఈ రాత్రి నీ దగ్గరికి వస్తున్నాడు. చప్పట్లు కొడదామా? ఒకవేళ పాపానికి బానిస అయిపోయి బ్రతుకుతూ ఉన్నావా? త్రాగుడికి బానిస అయిపోయి బ్రతుకుతూ ఉన్నావా? వ్యభిచారానికి బానిస అయిపోయి బ్రతుకుతూ ఉన్నావా? నీ జీవితమునంతా ఒకవేళ పతనం చేసుకొని నీ జీవితంలో ఉన్నట్లయితే ఇదిగో సౌలు దగ్గరికి వెళ్ళిన యేసయ్య ప్రేమ ఈ రాత్రి నీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తున్నది. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రియ సహోదరుడా ధైర్యం తెచ్చుకో. అందరూ మనల్ని విడిచిపెట్టేస్తారా? మోషేతో దేవుడు అంటున్నాడా, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. గట్టిగా చెప్పట్టుకుందా. అబ్రహాము దేవుడను అని అంటే ఒక మీనింగ్ ఉంది. ఇస్సాకు దేవుడను అంటే ఒక మీనింగ్ ఉంది.
కానీ నేను యాకోబు దేవుడని అంటున్నాడు నా యేసయ్య. యాకోబు అనే మాటకి మోసగాడు. దేవుని యొక్క ప్రేమ చూడండి. నేను నీతిమంతులకు దేవుడను, నేను మోసగాళ్లకు కూడా దేవుడను. నీతిమంతులకు దేవుడను, త్రాగుడికి బానిసైపోయిన ప్రజలకు కూడా దేవుడను. గట్టిగా చప్పట్లు కొడదామా? నీతిమంతులకు దేవుడను, వ్యభిచారముతో పట్టబడిన వాళ్ళకు కూడా నేను దేవుడని అంటున్నాడు. ఎవరిస్తారండి ఈ ప్రేమ ఈ లోకంలో? మనం మంచి స్థితిలో ఉంటే మనల్ని ప్రేమించేవారు మన దగ్గరికి వస్తారు. కానీ మనం నరహంతకులమైతే, భయంకరంగా సాక్ష్యాన్ని కోల్పోయిన ప్రజలమైతే, మనము వారి యొక్క చుట్టాలమని చెప్పుకోవటానికి కూడా ముందుకు రారు. కానీ యేసయ్య ప్రేమ చూడండి. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, మోసగాని దేవుడను. చెప్పట్టుకొడదాం. అది యేసయ్య యొక్క ప్రేమ. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. యేసయ్య ప్రేమ చాలా మందికి అర్థం కాదండి. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క క్షమాపణ చాలా మందికి అర్థం కాదు. కానీ ఈ యొక్క విషయాన్ని చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. క్రైస్తవులంతా కూడా ఈ ప్రత్యక్షత కలిగి ఉండాలి. ఆమెన్. పక్కన వారితో సెకండ్ తీసుకొని చెప్పండి, ఈ ప్రత్యక్షత చనిపోయేంత వరకు నువ్వు కలిగి ఉండాలి అని సెకండ్ తీసుకొని చెప్పు. సెకండ్ తీసుకొని, నేను చనిపోయేంత వరకు ఈ ప్రత్యక్షతలో నేను ముందుకు సాగుతానని కుడి చేయి పైకెత్తి చెప్పండి. ఒక ధనవంతునికి ఒక్కగానొక కుమారుడున్నాడట. చాలా కోటీశ్వరుడు, మిలియనేర్. చిన్నప్పుడే తల్లి చనిపోయింది. కోటీశ్వరుడు, ఎస్టేట్స్ ఉన్నాయి, వందల మంది పనివారు ఉన్నారు. ఒక్కడే ఒక్క కొడుకు. ఆ తండ్రి గారాబంగా పెంచుకుంటూ ఉన్నాడు. ఆ కుమారుడు అడిగినదల్లా ఇస్తూ వస్తున్నాడు. తండ్రి, పనివారు కూడా తల్లి లేని ప్రేమనంతా కూడా కనపరుస్తున్నారు. పెద్ద బాబు గారు, చిన్న బాబు గారు అని కొడుకుని చూసుకుంటున్నారు, తండ్రిని చూసుకుంటున్నారు. ఆ యవనస్తుని వయసు ఎంత అంటే యంగ్ ఏజ్, 25 ఏజ్. యంగ్ ఏజ్ లో గారాబంగా పెరుగుతున్నాడు. చాలా స్మార్ట్ ఉన్నాడు. తండ్రి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఆ యవనస్తుని మీద. ఎన్నో కోరికలు పెట్టుకున్నాడు యవనస్తుని మీద. యవనస్తుని వయస్సు 25 సంవత్సరాలు. ఒక దినమున ఒక నరహంతకుడు, ఆ యవనస్తుని యొక్క వయస్సు కూడా 25 సంవత్సరాలే, ఆయన నరహంతకుడు. ఆ తల్లి కొడుకుల యొక్క ప్రేమను చూసి తట్టుకోలేక ఒకరోజు ఒక కొడవలి తీసుకొని వచ్చి రాత్రి తండ్రిని ఒక పోల్కి కట్టేసి, కొడుకుని ఒక పోల్కి కట్టేసి, తన యొక్క మూర్ఖతనంతా కూడా కనపరుస్తూ, తండ్రి చూస్తూ ఉన్నప్పుడు ఆ కొడుకు చెయ్యిలను నరికినాడు, చేతులను నరికేసినాడు. కొడుకు డాడీ డాడీ అని అరుస్తున్నా కాళ్ళని విరగొట్టేసినాడు. తండ్రి ఏమో గట్టిగా ఏడుస్తున్నాడు, కొడుకేమో డాడీ డాడీ అంటున్నాడు. ఆ అరుపులను కూడా వినకుండా ఆ నరహంతకుడు ముక్కలు ముక్కలు నరికి ఆ కొడవలు అక్కడ పడేసి, రక్తమయముతో నిండిపోయింది ఆ రూమ్ అంతా. కొడుకు చాపలాగా విలవిలగా కొట్టుకుంటా ఉంటే తండ్రి కండ్లారా చూస్తూ ఉన్నాడు. కొట్టుకొని డాడీ 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 అని ప్రాణాలను విడిచిపెట్టేశాడు. చివరికి పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేసింది. ఆ దృశ్యాన్ని చూసి
తండ్రిని ఓదార్చి, ఇదిగో ఆ హంతకుడు ఎక్కడ ఉన్నా మేము పట్టుకొని తీరుతాం, నీ దగ్గరకు వచ్చి ఆ వ్యక్తిని మేము నిలబెడతాం, ఆమెన్ అనగానే 2 రోజులు వెతకగానే ఆ నరహంతకుడు దొరికినాడు. నరహంతకుడు దొరకగానే పోలీస్ డిపార్ట్మెంట్ ఏమన్నదంటే, ఇదిగో ఈ నరహంతకుడిని నువ్వు ఎట్లా చంపుకుంటావో చంపుకో, ఈ నరహంతకుడు నీ కొడుకుని చంపినట్లు చంపుతావా చంపుకో, నువ్వు ఇష్టం వచ్చినట్లు నరికి నరికి నీ యొక్క ఆశను తీర్చుకో అని వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాడు. ఆ తండ్రి ఏం చేస్తాడో చెప్పండి. హల్లెలూయా. ఆ తండ్రి ఏం చేసినాడో చెప్పండి. ఆ తండ్రి ఏం చేయాలంటే, కొడుకును ఏ విధంగా ముక్కలు ముక్కలు నరికినాడో ఆ విధంగా నరకాలి. అవునా కాదా? అవును అన్నవారు హల్లెలూయా చెప్పండి. చెప్పండి. అవును అన్నవారు హల్లెలూయా చెప్పండి. ఓకే, కొడుకును ఎట్లా నరికినాడో అట్లా నరకాల. రెండవదిగా, నేను నరకను గాని మా పని వారితో వాళ్ళు నరుకుతూ ఉంటే నేను కండ్లారా చూడాలని నాకు ఆశ ఉన్నది అని అయినా అనాలా. లేకపోతే ఈ యవనస్తుని నేను చంపగాని ఈ యవనస్తునికి ఉరిశిక్ష వెయ్యండి అనాలా. ఈ యవనస్తునికి ఉరిశిక్ష కాదు కానీ యావజ్జీవ కారాగార శిక్ష వెయ్యాలి అనాలా. లేకపోతే ఆ యవనస్తుడు మూర్ఖతను కనపరుచుకున్నాడు కానీ నేను మూర్ఖతను కనపరుచుకోను, క్షమించి వదిలిపెట్టేసేయాలి అనాలా. కానీ మీరు చప్పట్లు కొడుతున్నారు కానీ ఇవి ఏవి అనలేదట ఆ తండ్రి. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. అందరు శ్రద్ధగా వినాలి. ఇవి ఏమనలే, కొడుకును చంపినట్లు నేను చంపుతానలే, కొడుకు చచ్చినట్లే నా పని వారి ద్వారా నేను చంపిస్తానలే, యవనస్తును ఉరి శిక్ష వేయండి అనలే, యావజ్జీవ కారాగార శిక్ష వేయండి అనలే, క్షమించి విడిచిపెట్టలే. కానీ తండ్రి చేసింది ఏంటంటే, ఆ కొడుకుని చంపిన ఆ యవనస్తుని గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టుకొని తన కొడుకు యొక్క స్థానాన్ని ఆ నరహంతకునికి ఇచ్చినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ తండ్రి ఏం చేసినాడంటే, నా కొడుకు యొక్క స్థానాన్ని నేను నీకు ఇస్తున్నాను, ఈ ఆస్తికి అంతా కూడా ఈ దినము నుంచే నువ్వే వారసుడవు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది ఆ తండ్రి చేసిన పనే. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆ తండ్రి ఎవరో కాదు కానీ ఆ పరమ తండ్రి అయిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ చనిపోయిన యవనస్తుడు ఎవరో కాదు కానీ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. చప్పట్లు కొడదాం. ఆ చంపిన వ్యక్తి ఎవరో కాదు కానీ మనమే ఆ వ్యక్తులము. చప్పట్లు కొడదాం. చూడండి, మన యొక్క పాపము ద్వారా, మన బలహీనతల ద్వారా యేసుక్రీస్తు ప్రభువుని మనము సిలువకి అప్పగిస్తే తండ్రి అయిన దేవుడి ప్రేమ చూడండి, మనలనట కొడుకు యొక్క స్థానంలో ఉంచినాడు. చప్పట్లు కొడదామా. ఇది ఎవరి ప్రేమ అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ. గట్టిగా చప్పట్లు కొడదాం. క్రైస్తవులారా, ఇది ఈ ప్రత్యక్షత కలిగి ఉండండి. కేసు బుక్ చేయలే, హంగర్ స్ట్రైక్ చేయలే, డౌన్ డౌన్ అనలే. తండ్రి ఏమన్నాడంటే, నా కొడుకుని చంపిన ఆ హంతకుడు నాకు వారసుడు కాబోతున్నాడు. అది అండి మనం నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ. దట్ ఈస్ అగాపే లవ్. క్రైస్తవులని నిర్దాక్షిణ్యముగా ముక్కలు ముక్కలు నరికిన సౌలట
దేవునికి కావలసి వచ్చింది. ముక్కలు ముక్కలు నరికిన సౌలుని భూలోకాన్ని తల్లక్రిందులుగా చేసే వ్యక్తిగా అభిషేకించి దేవుడు వాడుకున్నాడు. అది యేసయ్య ప్రేమ. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈ రాత్రి క్రైస్తవులారా, డోంట్ డైవర్ట్ యువర్ మైండ్. యేసయ్య ప్రేమ క్షమించే ప్రేమ. ఆమేన్. యేసయ్య ప్రేమ అది ఓపికతో సహించే ప్రేమ. కొడుకును చంపిన ఆ హంతకుడిని చేర్చుకున్న ప్రేమనే ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ. చప్పట్లు కొడదాం. ఆ హంతకుని మీద ప్రతీకారం తీర్చుకోలే, ఆ హంతకుని మీద కేసు బుక్ చేయలే యేసయ్య ప్రేమ. కానీ హంతకుని క్షమించిన ప్రేమనే యేసయ్య ప్రేమ. చప్పట్లో. హంతకుని తన బిడ్డగా స్వీకరించిన ప్రేమనే యేసయ్య ప్రేమ. దట్ ఈస్ అవర్ డాక్ట్రిన్. అది మన సిద్ధాంతం. క్రైస్తవులారా, ఒకటి చెప్తున్నా, మనం రక్షింపబడ్డది ఎందుకో తెలుసా? సావటానికే. చప్పట్లు కొట్టండి. మనం ఎక్కడ అడుగు పెట్టినామంటే వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. వీఆర్ ఆల్రెడీ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. మనం యుద్ధ రంగంలో అడుగు పెట్టినాం. మనల్ని దేవుడు ఎందుకు రక్షించుకున్నానంటే సావటానికే. ఎవరి కోసం సావటానికి? నోట్లు తెరవండి. యేసయ్య కోసం చనిపోవటానికి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక చంప మీద కొడితే ఒక చంప చూపెట్టమంటున్నాడు నా యేసయ్య. ఈ రాత్రి నువ్వెవరివైనా కావచ్చు. ఆ హంతకుణ్ణి క్షమించిన ప్రేమ, ఆ హంతకుణ్ణి క్షమించి తన బిడ్డగా స్వీకరించిన ప్రేమ. ఈరోజు నువ్వెంత భయంకరమైన హంతకుడు అయినా, భయంకరమైన పాపానికి బానిస అయిపోయి బ్రతుకుతూ ఉన్నా, భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నావేమో, నీ భార్య, నీ పిల్లలు, సమాజం ద్వారా నువ్వు ధృవీకరింపబడ్డావేమో, కానీ రాత్రి నీకు శుభవార్త. నా యేసయ్యకి నువ్వే కావాలట. నా యేసయ్యకి నువ్వే కావాలట. పక్కన వారితో చెప్పండి, నా యేసయ్యకి నువ్వే కావాలని. సెకండ్ తీసుకొని చెప్పండి. కుడి చేయి పైకెత్తి చెప్పండి, యేసయ్యకి నేనే కావాలా, యేసయ్యకి మనమే కావాలా. సౌలు విషయంలో అయితే ఏదైతే జరిగిందో, ఈ రోజు కూడా సౌలు లాంటి జీవితం మేము జీవించాలని దేవుని కోరుకుంటున్నాము. ఈ మీటింగ్స్ని బట్టి దేవుడికి మహిమ కలగాలి. మేము వచ్చినందుకు కూడా మా జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేశాడు, స్వస్థతలు కూడా మా జీవితంలో చేశాడు దేవుడు. ఇంకా ఎక్కువగా ఈ పరిచర్యను దీవించాలని యేసు నామంలో కోరుకుంటున్నాను. దేవుని నామంలో ఎంతో మందిని ఈ యొక్క పట్టణాల్లో కూడా, ఈ మహాపట్టణాల్లో కూడా అనేక మంది ఆత్మలు రక్షించడానికి మంచి ఆయుధముగా దేవుని ఆయన వాడుకుంటున్నాడు. ప్రభు యేసు ప్రభు అననీయ దగ్గరకు వచ్చి ఆ ప్రేమతో చెప్పడం, బలవంతం చేయటం, మరి అననీయ ప్రార్థన చేయటం, సౌలుకి ఆ ప్రేమను బట్టి, ఆగాపే ప్రేమను బట్టి నేను ఎంతో సంతోషించాను. మరి ఈ 3 రోజుల మీటింగ్స్ కూడా చాలా అద్భుతంగా జరిగినాయి. అనేకులు, ప్రతి ఒక్కరు, ఏ ఒక్కరికి ఇబ్బంది పడకుండా, అపొస్తలుల కార్యం 10:36 ప్రకారం యేసుక్రీస్తు అందరికి ప్రభు అనే మాట ప్రతి ఒక్కరికి, క్రీస్తు తెలియని అన్యులకు అందరికి కూడా హృదయంలో అందరి దేవుడు అనేటువంటి భావం కలిగింది. లోక సంబంధమైన మనుషులు వాళ్ళ ప్రేమలు ఎలా ఉంటాయో, యేసయ్య ప్రేమ ఎలా ఉంటుందో మనకు ఈరోజు వాక్యం ద్వారా తెలిసింది. ఎంతో సంతోషపడుతున్నాను. ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఖచ్చితంగా అలా రోషం కలిగి దేవుడికి లోబడి అలాగ పౌరులాగా వాడబడాలని అయితే ఆశ. నజరేయుడైన యేసు వీళ్ళు ఎక్కడ మీటింగ్లు పెట్టినా ముందుగా ఆయన ఇక్కడ దిగుతున్నాడు, ప్రత్యక్షం అయ్యాడని సాక్ష్యం చెప్పడానికి దెయ్యాలే సాక్ష్యం. ఇక్కడ యవనస్తులు ఈ కాలంలో మార్చబడాలంటే ఇలాంటి వాక్యం ఖచ్చితంగా కావాలి. ఇలాంటి దైవజనులు ఖచ్చితంగా